Hello students, welcome back to our lesson is coordination. We started another topic in the coordination that how plants are giving response for a stimuli. Without nervous system or endocrine system they don't have. Charles Darwin and his son Francis Darwin performed some experiments on phototropism. In our previous session, we discussed about the phototropism. It means plants shoot always grows towards the sunlight. That is called phototropism. Plant షూట్ స్టెమ్ పార్ట్ ఎల్లప్పుడూ కూడా సన్లైట్ వైపుకే పెరుగుతుంది. దాన్ని ఫోటోట్రోపిజం అంటారు. సో చార్లెస్ డార్విన్ అండ్ ఫ్రాన్సిస్ డార్విన్ దిస్ సైంటిస్ట్ వాంట్స్ టు డిస్కవర్ వాట్ ఈజ్ ద ఫినామినా, ఏమి అసలు ఈ ఫోటోట్రోపిజం ప్లాంట్స్లో ఉండటానికి కారణం ఏందో తెలుసుకోవాలనుకున్నారు. So they covered the terminal portion of the tip of stem with a cylinder of metal foil. It means this is seed germinate, gives the root downside and the upside part is stem shoot. So the scientist wants to know phototropism. ఫోటోట్రోపిజం గురించి నేర్చుకోవాలని అనుకున్నారు. అయితే ఆ ఫోటోట్రోపిజం ఎలా జరుగుతుంది అని చెప్పడం కోసం షూట్ ఆల్వేస్ గ్రోస్ టువార్డ్స్ ది సన్లైట్ కదా. అయితే దీని మీద ఏదైనా ఒక కవర్ చేస్తే ఆ కవరు చేసినా కానీ ఆ షూట్ అనేది సన్లైట్ వైపే పెరుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు గ్రో టువార్డ్స్ సన్లైట్ ఆర్ నాట్? So they covered the coleoptile. What is coleoptile? Stem upper portion. Stem ki పై వైపున ఉండే terminal portion. It means last part. That is called coleoptile. ఈ upside ఈ కొన భాగాన్ని coleoptile అంటారు. The scientists cover this coleoptile with a metal foil. మెటల్ ఒక మెటల్ దాంతో తయారైన ఒక క్యాప్ లాంటి దాంతో దీన్ని కవర్ చేయడం జరిగింది. దెన్ దే ఎక్స్పోజ్డ్ ద ప్లాంట్ టు లైట్ కమింగ్ ఫ్రమ్ ద సైడ్. సో ఇక్కడి నుంచి లైట్ని వేయడం జరిగింది. దే కవర్డ్ ది coleoptile with metal foil and they given the light side of the coleoptile. సైడ్కి లైట్ని వేయడం జరిగింది. ద క్యారెక్టరిస్టిక్ బెండింగ్ ఆఫ్ ద సీడ్లింగ్ డిడ్ నాట్ అక్కర్. అప్పుడు ఇటువైపు నుంచి లైట్ వేసినప్పుడు ప్లాంట్ గ్రోస్ టువార్డ్స్ ది లైట్, ఇట్లా లైట్ వైపుకి పెరగడం అనేది డిడ్ నాట్ అక్కర్, జరగలేదు. వెన్ లైట్ వాజ్ పర్మిటెడ్ టు పెనిట్రేట్ ద సిలిండర్ బెండింగ్ అక్కర్డ్ నార్మల్లీ. వాళ్ళు ఈ మెటల్ ఫాయిల్కి ఒక రంధ్రం చేసిర్రు. దే గివెన్ ఏ హోల్ టు ది మెటల్ ఫాయిల్. దెన్ ద coleoptile, it means stem, grows towards the sunlight normally. ఆ రంధ్రం గుండా సన్లైట్ వేసినప్పుడు అది నార్మల్గా సన్లైట్ వైపుకి బెండ్ అయింది. దే స్టార్టెడ్ దట్ వెన్ సీడ్లింగ్ ఆర్ ఫ్రీలీ ఎక్స్పోజ్డ్ టు ఏ లాటరల్ లైట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద అప్పర్ టు ద లోవర్ పార్ట్ క్యాజింగ్ ద మెటీరియల్ టు బెండ్. By this experiment, Charles Darwin and Francis Darwin come to conclusion from their experiment. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు ఏం కన్క్లూజన్ ఇచ్చారంటే, ఎట్ ద coleoptile part one of the chemical is present. That chemical is influence
టు బెండ్ టువార్డ్స్ ది సన్లైట్. సన్లైట్ వైపుకి పెరగడానికి, సన్లైట్ వైపుకి బెండ్ అయ్యి ప్లాంట్స్ గ్రో కావడానికి ఆ కొలియాప్టైల్ ప్లేస్లో ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏదో ఒక కెమికల్ ఉంది. ఆ కెమికలే అది బెండ్ కావడానికి కారణం అని చెప్పారు. In 1926, the Dutch plant physiologist F.W. Wendt succeeded in the separating this influence from the plant that produced it. The scientists Charles Darwin and Francis Darwin, they given that chemical name influence. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్, అదేదో ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అది సన్లైట్ వైపుకి బెండ్ అవుతుంది అని చెప్పారు. బట్ దే డిడ్ నాట్ సక్సీడ్ ది సపరేటింగ్ దిస్. ఆ ఇన్ఫ్లుయెన్స్ని సపరేట్ చేయటంలో వాళ్ళు సక్సెస్ కాలేదు. బట్ ఎఫ్డబ్ల్యూ వెంట్, ఏ డచ్ ఫిజియాలజిస్ట్, 1926లో సక్సీడ్ ది సపరేటింగ్ దిస్ ఇన్ఫ్లుయెన్స్. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏందో దాన్ని సపరేట్ చేయగలిగిండు. వెంట్ కట్ ఆఫ్ కొలియాప్టైల్ టిప్స్ ఫ్రమ్ ఓట్ సీడ్లింగ్స్. దే వెంట్ టేకెన్ ఓటు సీడ్స్. ఓట్ అనేది ఒక ప్లాంటు, దాని సీడ్స్, ఓట్స్, సపోలా ఓట్స్ అని ఈ మధ్య మనం అడ్వర్టైజ్లలో చూస్తుంటాం టీవీల్లో. ఆ ఓట్స్ని గ్రో చేసి దాన్ని జర్మినేట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చిన షూటు, రూటు ఇది. దే కట్ ఆఫ్ కొలియాప్టైల్ టిప్స్ ఫ్రమ్ ఓట్ సీడ్లింగ్స్. ఈ కొలియాప్టైల్ని ఈ విధంగా, ఈ డయాగ్రామ్లో చూపిన విధంగా దే కట్ ది కొలియాప్టైల్, కట్ చేసారు. ఈ ప్లేస్డ్ ద టిప్స్ ఆన్ ఏ స్లైస్ ఆఫ్ అగార్ అండ్ లెఫ్ట్ దెమ్ ఫర్ అబౌట్ అన్ అవర్. అండ్ ద కట్టెడ్ కొలియాప్టైల్, ఇలా కట్ చేసిన టెర్మినల్ పోర్షన్ ఆఫ్ ద షూటు అని ఆయన అగార్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఆల్గే. అది ఒక నాచు మొక్క. ఆ నాచు మొక్క మీద అగార్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఆల్గే. ఇట్ మీన్స్, ఆల్గే మీన్స్ వీఆర్ కాలింగ్ ది అగార్ ఇన్ తెలుగు, ఆల్గే ఇన్ తెలుగు నాచు. సో హీ ప్లేస్డ్ దిస్ కొలియాప్టైల్ ఆన్ ది అగార్. He then cut the agar into small blocks and placed a block on the side each stump of the decapitated plants. ఇలా కట్ చేసిండు అన్నిటినీ, ఇలా 3 టైప్స్లో కట్ చేసిండు. కట్ చేసి ఆ కట్ చేసిన ఆ పైన ఉండే కొలియాప్టైల్ని ఫర్ అబౌట్ an hour time he placed this coleoptile on the agar. After that agar is cutted into small pieces. agarni small pieces ga cut చేసిండు. ఆ కట్ చేసిన agarni he placed that agar, the cutted on keep on the coleoptile different parts. అంటే ఇలా కొలియాప్టైల్ మీద పెట్టినప్పుడు వన్ అగార్ని ఇటు ఈ లెఫ్ట్ సైడ్లో, ఇంకొక దాని మీద రైట్ సైడ్లో, ఇంకో దాని మీద సెంట్రల్ పార్ట్లో ఈ కెప్ట్ దట్ అగారు ఆన్ ది షూట్ విచ్ ఈజ్ కట్ ది కొలియాప్టైల్ కట్ చేసిన వాటి మీద ఇలా డిఫరెంట్ ప్లేస్లలో రైట్ సైడు, లెఫ్ట్ సైడు, మిడిల్ పార్ట్లో పెట్టడం జరిగింది. దే వర్ కెప్ట్ ఆన్ ద డార్క్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఎక్స్పెరిమెంట్. ఇలా ప్లేస్ చేసి అగారు పెట్టిన ఆ 3 ఓటు కొలియాప్టైల్ సీడ్లింగ్స్ని డార్క్ రూమ్లో ప్లేస్ చేయడం జరిగింది. Within 1 hour, he observed a distinct bending away from the side of which the agar block was placed. After 1 hour తర్వాత ఎక్కడైతే అగార్ని పెట్టడం, వేర్ హీ kept the agar on the
షూట్ టిప్ పెట్టినప్పుడు ఎక్కడ ఏ సైడ్ మీద అయితే పెట్టిండో, ఏ సైడు, ఇది లెఫ్ట్ సైడ్లో పెట్టిండు. లెఫ్ట్ సైడ్లో పెట్టినప్పుడు ఈ అబ్జర్వ్డ్ దట్ షూట్ బెండింగ్ టువార్డ్స్ రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్లో పెట్టినప్పుడు దాని రైట్ సైడ్లో బెండ్ అయ్యి గ్రో కావడం అబ్జర్వ్ చేసిండు. రైట్ సైడ్లో పెట్టినప్పుడు లెఫ్ట్ సైడు అది బెండ్ అయ్యి అది గ్రో కావటం అబ్జర్వ్ చేసిండు. నెక్స్ట్ సెంట్రల్లో పెట్టినప్పుడు నో గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇఫ్ ఈ ప్లేస్డ్ ఆన్ ద సెంట్రల్ పార్ట్. అగార్ బ్లాక్ దట్ హ్యాడ్ నాట్ బీన్ in contact with a coleoptile tip produced either no bending or only a slight bending toward the side on which the black had been placed. ఒకవేళ అగార్ని దాన్ని టచ్ చేయకుండా ఉంచినట్లయితే నో బెండింగ్ టేక్స్ ప్లేస్ ఆర్ ఓన్లీ స్లైట్లీ బెండింగ్ టేక్స్ ప్లేస్. వెంట్ interrupted, this experiment has shown that the coleoptile tip exerted its effect by means of chemical stimulus rather than a physical stimulus such as an electrical impulse. These chemical stimulus came to be known as auxin. In this way, the first plant hormone auxin was discovered by Wendt. So, what he concluded by his experiment, ఆయన ఎక్స్పెరిమెంట్ వల్ల ఏం తెలిసింది? He placed that agar on the shoot tip. Then when the agar on the keep 1 hour కొలియాప్టైల్ని పెట్టినప్పుడు ఆ కొలియాప్టైల్లో ఉండే ఆ కెమికల్ ఈ అగార్లోకి వచ్చింది. ఆఫ్టర్ 1 hour ఈ ప్లేస్డ్ దట్ అగార్ ఆన్ ది షూట్ టిప్ మీద పెట్టినప్పుడు ఈ కెమికల్ ఈ ట్రాన్స్మిటెడ్ టు ది షూట్ టిప్, ఈ షూట్ టిప్లోకి వచ్చింది. ఆ కెమికల్ వలన ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ యారో మార్క్ ప్లేస్లో ద సెల్స్ ఎలాంగేటెడ్, ఈ సెల్స్ అన్నీ కూడా ఎలాంగేటెడ్ అంటే పొడవుగా సాగినాయి. ఇవి పొడవుగా సాగినాయి, ఇటువైపు ఉన్న సెల్స్ ఏమో అలాగే ఉన్నాయి. సో ఇవి పొడవుగా సాగినప్పుడు ఏం జరుగుతుంది? న్యాచురల్గా ఇట్లా వంగిపోతుంది కదా. సో లైక్ దిస్ shoot bend towards the right side because of this chemical acts on this side cells. So cells elongated, cells పొడవుగా మారినాయి. ఆ పొడవుగా మారటం వలన ఇటువైపు సెల్స్ నాట్ గ్రో, అవి పెరగలేదు, అంటే నాట్ ఎలాంగేటెడ్. దెన్ దీస్ సెల్స్ ఎలాంగేటెడ్, బెండింగ్ టేక్స్ ప్లేస్ టువార్డ్స్ ది రైట్ సైడ్. So this chemical is called by the Wendt as auxin. First hormone is discovered by the Wendt, that he named that hormone as auxin. In Greek word auxin means increase. Auxin అంటే గ్రీక్లో ఇంక్రీజ్ అని అర్థం. ఏమి ఇంక్రీజ్ చేస్తుంది? ఇక్కడ ఇచ్చారు చూడండి. హియర్ వెన్ ద లైట్ ఎక్స్పోజ్డ్ టు ది లైట్ ఒక వైపుకి ఇది బెండ్ ఎందుకు అయిందంటే దీని మీద ఉన్న ఆ కెమికల్ ఈ సైడ్లోకి వచ్చి ఇటువైపు ఉన్న షేడెడ్ సైడ్లోకి, లైట్ వేసిన సైడ్లోకి ఏమో సెల్స్ నాట్ ఎలాంగేటెడ్, సెల్స్ స్మాల్గానే ఉన్నాయి, నార్మల్గా గ్రో అయినాయి. ఇటువైపు ఉన్న ప్లేస్లకి ఏమైందంటే ఆ కెమికల్ కిందికి ట్రాన్స్మిట్ కావటం వల్ల, కిందికి రావడం వలన ఆ సెల్స్ అన్నీ కూడా ఎలాంగేట్ కావటం వల్ల ఇవి పొడవుగా మారడం వల్ల దట్ షూట్ గ్రోస్ టువార్డ్స్ ది లైట్ ప్లేస్. దిస్ ఈజ్ డిస్కవర్డ్ బై ది ప్లాంట్ హార్మోన్ ఆక్సిన్ బై ది Wendt. And what Wendt said, what had Wendt said? Wendt said this grow towards the light not by the physical stimuli, భౌతికంగా స్టిమ్యూల్ వల్ల కాదు, కెమికల్ స్టిమ్యూల్ వల్ల దిస్ ఈజ్ పాసిబుల్.
దట్ కెమికల్ ఇంపల్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రికల్ ఇంపల్స్. కెమికల్ స్టిమ్యూల్